హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పూర్ణకేశవి. ఈరోజు నేను సింహాసనం మన ఇంట్లో ఉండే అట్టపెట్టెతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అట్ట మీద ఇలాగా డ్రా చేసుకోవాలండి. ఇలాగ మనకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. సరే కదా, రెండు ఇలాగ కట్ చేసేసుకున్నాను. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన ఫ్యాబ్రిక్ని స్టిక్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ కోసం నేను ఇక్కడ ఇంట్లో నార్మల్గా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, అది కొంచెం బ్రైట్గా ఉండే కలర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ వెల్వెట్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఈ అట్టను ప్లేస్ చేసుకొని కావాల్సినంత ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఫ్యాబ్రిక్ గమ్ తోటి స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేస్తున్నప్పుడు టైట్గా లాగి స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఫ్యాబ్రిక్ మనకి అక్కడక్కడ గ్యాప్స్ కింద కనిపించకుండా నీట్గా స్టిఫ్గా ఉంటుంది. సైడ్స్ కూడా ఇలాగా నీట్గా గమ్ తోటి స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, కంప్లీట్గా స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ కూడా ప్లేస్ చేసుకొని కావాల్సినంత ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏంటి, ఇది కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఎక్కడికక్కడ ఇలాగ గమ్ తోటి స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, అలాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం గట్టిగా లాగి నేను గమ్తోని స్టిక్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను సింహాసనం సైడ్కి పిల్లోస్ కావాలి కదండి, అవి చేయడానికి న్యూస్ పేపర్ ఇలాగా కావాల్సినంత సైజులో కట్ చేసుకున్నాను. ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత రెండు వైపులా రబ్బర్ బ్యాండ్స్ని పెడుతున్నాను. కుర్చీకి కింద కాలు తయారు చేయడానికి అట్టని ఇలాగా రెండు కింద తీస్తున్నానండి. ఇలాంటి వచ్చేస్తుంది. ఇలాగ అన్న తర్వాత ఇలాగ రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత గ్లూ గన్ తోటి స్టిక్ చేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో నేను ఇంకొక 3 చేశాను. పిల్లోస్కి పైన కవర్కి నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ని యూజ్ చేస్తున్నానండి. సరిపడే ఫ్యాబ్రిక్ని తీసుకొని నీట్గా కట్ చేసుకొని దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూ తోటి స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా చేశానండి. చూసారు కదా, 2 పిల్లోస్ రెడీ అయిపోయాయి. కుర్చీ కాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. మనకు కావాల్సినంత ఫ్యాబ్రిక్ రోల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత గమ్ తోటి స్టిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నేను కట్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు సింహాసనం తయారు చేయడానికి నా దగ్గర ఉండే ఇంట్లో ఉండే మెటీరియల్స్ అండి, విడిగా వెళ్ళి తెచ్చుకోలేదు, ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉండే వాటితోటి నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా మెటీరియల్ ఉంటే వాటితోనే నీట్గా చేసుకోవచ్చు. నా దగ్గర ఈ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా నేను డిజైన్ చేస్తున్నాను. మీ దగ్గర ఉండే మెటీరియల్స్ని బట్టి మీ డిజైన్ని మీరు ఎంచుకోవచ్చు. నేను ఇక్కడ వాడే మెటీరియల్ ఏంటి అనే మీకు డౌట్ వస్తే కనుక, నేను వాడేది చైన్ లైన్ అండి. అంటే వైట్ స్టోన్స్ చైన్ లైన్, బాల్ లైన్ అండ్ చిన్న చిన్న ప్యాచెస్ వాడి నేను డెకరేట్ చేస్తున్నాను. అలాగే విడిగా ఉండే స్టోన్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి కూడా యూజ్ చేశాను. చూసారు కదా, చుట్టూరు నేను చైన్ లైన్స్ తోటి బార్డర్ లాగా చేశాను. ఇప్పుడు లోపలంతా ఖాళీగా ఉంది కదండి, దానికి కూడా నేను నీట్గా డెకరేట్ చేస్తున్నాను. విడిగా ఉండే స్టోన్స్ ప్యాకెట్ తోటి ఇలాగ ఏ డిజైన్ అయినా కావచ్చు. ఆ వర్క్ కొంచెం త్వరగా అవ్వాలి అంటే పెన్సిల్ తీసుకొని కొంచెం గమ్లోకి డిప్ చేసుకోండి. డిప్ చేసుకున్న తర్వాత ఆ పెన్సిల్ తోటి స్టోన్ని టచ్ చేసి మనం గమ్ మీద పెడితే చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్. ఎందుకంటే స్టోన్స్ పట్టుకొని చేయడం అనేది కష్టం కదా. సో ఆ పెన్సిల్ని కొంచెం గమ్లోకి కొద్దిగా డిప్ చేసి తుడిచేసి ఆ పెన్సిల్ని స్టోన్ మీద పెట్టి మనం ఇలాగా గమ్ మీద పెడితే చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లోస్ మ్యాచ్ అవ్వడానికి నేను కొంచెం పింక్ కలర్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఇలాగా రెండు వైపులు బార్డర్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిల్లోస్ని నీట్గా నా దగ్గర ఉండే వాటితోటి డెకరేట్ చేసుకుంటున్నాను. పిల్లోస్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు అన్నీ మనం స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకోవడానికి ఇక్కడ నేను గ్లూ గన్ని యూజ్ చేస్తున్నాను. కిందన కాళ్ళు ఉంటాయి కదండి, కుర్చీ కాళ్ళు, అవి 4 వైపులా స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చైర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లోస్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. ఇది స్టిక్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. స్టిక్ చేసుకుంటే ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది కాబట్టి ఇంకా అలా చేసేసుకున్నానండి నేను. సింహాసనం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీద వినాయకుడిని కూర్చోబెట్టడమే లేట్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ఈజీ అండి. చేయడానికి నాకు 3 hours పట్టింది. ఫైనల్గా అట్టపెట్టితోటి మనం సింహాసనం అనేది తయారు చేసాము వినాయకుడికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.